ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అయితే ఈ దినమంతా ఆయన కాపుదల మనకు ఎంతో అవసరం. ఈ దినము హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. హగ్గయి అంటే అర్థము ఉత్సవము, పండుగ అని. ఈ 2వ అధ్యాయం 23వ వచనం, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఐ హ్యావ్ చూజన్ యూ, मैंने तुझी को सुन लिया है. ఆయన మనం ఏర్పాటు చేసుకోవాలి, అది అవసరమైంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనములో, ఇదిగో నేను ఆదుకొను, నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరుచును. ఆయన అన్యాయము చేయడు, ఆయన న్యాయవంతుడు. అయితే ఆయన ఏర్పాటు చేసుకున్నవాడు. అవును, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు ధన్యుడండి. దేవుని యొక్క ఏర్పాటు మన జీవితాలకు ఎంతైనా అవసరం. యెషయా గ్రంథములో 43వ అధ్యాయం 10వ వచనం, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షుడు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. వీడారా గమనించారా ఇక్కడ? అయితే ముందు నుండి ఉన్న దేవుడు ఆయన, ఆదినున్నవాడు. అయితే నాకు ముందు ఏ దేవుడు లేడు అంటున్నాడు, ఆ తరువాత కూడా ఏ దేవుడు లేడు. ఈ రోజుల్లో అనేక మంది దేవుళ్ళు అంటున్నారు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. నేడే ఆ దేవుని యందు విశ్వాసముంచి ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ చిత్తానుసారంగా వింటున్న శ్రోతలంతా మిమ్మును తెలుసుకొని మీ కొరకు జీవించేదానికి వారి అక్కర్లన్నీ మీ కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.